హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మా ఆశ్రమంలోని వారికైతే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. అయితే నేను చేసిన పచ్చిమిర్చి ఆలు కర్రీ తిన్న వాళ్ళందరూ కూడా చాలా టేస్టీగా ఉందమ్మా, ఎలా ప్రిపేర్ చేసావని అడిగారండి. నాకైతే అనిపించింది వీడియో తీస్తే మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుందని, అందుకనైతే తీసానండి. చూద్దామండి మరి ఎలా చేశానో. అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులోనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి. తర్వాత అయితే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేయాలండి. చూసారుగా అవి చిటపటలాడేటప్పుడే ఒక 8 నుండి 10 అయితే పచ్చిమిర్చీలు ఇలా సన్నగా తరుక్కొని అయితే వేసుకోవాలండి. వాటిని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చూసారుగా చాలా చక్కగా ఫ్రై అవ్వాలండి. తర్వాత అయితే ఒక ఆనియన్ అయితే నేను కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆనియన్ వేయకపోయినా పర్లేదండి, వేసినా పర్లేదు, టేస్టీగానే ఉంటుంది కర్రీ మాత్రం. చూసారుగా అందులో అలానైతే ఫ్రై చేసుకోవాలండి చక్కగా, పూర్తిగా మగ్గేంత వరకు పచ్చిమిర్చి ఉన్ను ఉల్లిపాయలు. నెక్స్ట్ అయితే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేయాలండి. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీ వస్తుందండి కూరలకు. ఈ కూర కాదండి, ఏ కూర అయినా అంతే. తర్వాత అయితే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి నేను. చూసారు కదా, పసుపు కూడా ఫ్రై అవ్వాలండి. పసుపు అయితే ఫ్రై అయిన తర్వాత అయితే నేను ఇప్పుడు టమాటా వేయబోతున్నానండి. టమాటానైతే మీరు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదండి. ఒక టమాటానైతే కట్ చేసి వేసుకున్నాను నేనైతే. వేయకపోయినా టేస్టీగానే ఉంటుంది కర్రీ. చూసారు కదా, ఈ టమాటా మగ్గేంత వరకు కాసేపు మనమైతే మూత పెట్టుకుందామండి. టమాటా అయితే పూర్తిగా మగ్గిపోవాలండి. చూసారుగా టమాటా అయితే పూర్తిగా మగ్గిపోయిందండి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత అయితే నేనైతే ఒక 1/2 కేజీ ఆలుగడ్డలను అయితే పొట్టు తీసి కట్ చేసుకొని ఉడికించుకున్నానండి 10 నిమిషాలు. చూడవచ్చు మీరు, 10 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. వాటిని కూడా అందులో వేసేద్దామండి. కంపల్సరీగా ఉడికించుకోవాలి, అప్పుడే కర్రీ తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, ఆ విధంగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. పూర్తిగా కలుపుకోవాలండి. చూసారుగా అలా ఆ విధంగానైతే కలుపుకోవాలండి. ఇవే కాదండి, ఇవాళ నేను మా ఆశ్రమంలోకి పులిహోర, మీ వీడియోలో చూసారుగా, పులిహోర, టమాటా చట్నీ, రసం అండ్ పప్పు కూడా చేశానండి. అవన్నీ తీసే ఓపిక నాకున్న, చూసే ఓపిక మీకు లేదు కదండి. అందుకే ఓన్లీ నేనైతే ఈ ఆలుగడ్డ కర్రీని మాత్రమే చూపిస్తున్నానండి. ఇలా అయితే కలుపుకొని ఇంకాసేపు మగ్గించుకుందామండి. నేనైతే మొన్న కాశీలోని చింతామణి గణపతికి అయితే వెళ్ళానండి. ఆ వీడియో కూడా తీసి పెట్టానండి. ఎప్పుడైనా బయటకు వెళ్తే అలా అయితే వీడియోలు తీస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుంటే మాత్రం మీకు ప్రతి వీడియో వస్తుందండి. కుకింగే కాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వీడియో తీస్తానండి. ఇప్పుడైతే కొద్దిగా 1 స్పూన్ అండ్ ఇంకొక పావు స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేసుకుందామండి. సరిపోతుందండి ఈ కర్రీకి అయితే. చూసారుగా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ చుట్టుపక్కల గుళ్ళు ఏమైనా ఉన్నా నేను ఎప్పుడు తిరుగుతూ పోస్ట్ అయితే చేస్తానండి. మీరైతే తప్పకుండా చూడండి. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమేనండి. ఇప్పుడైతే ఒక 5 మెంబర్స్కి అయితే నేను ప్రిపేర్ చేశాను ఫుడ్ అయితే, అందుకనైతే వీడియో తీసానండి. చూసారుగా, ఇప్పుడైతే మన ఆలుగడ్డ కర్రీ అయితే కొద్దిగా రెడీ అయినట్టే. ఇంకా కాసేపు మగ్గించుకుని మూత చూసుకుందామండి. చూసారా, చాలా చక్కగా అయితే రెడీ అయిపోయింది. సరిపోతుందండి, చక్కగా ఫామ్ అయిపోయింది, సరిపోతుంది. మనం ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అయితే మనం దించేసుకుందామండి కర్రీ. ఈ కర్రీ అయితే చపాతీ, పూరి, రైసు అండ్ చారు ఇవన్నీ పోసుకొని రైస్లో తినాలి, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మేము కాశీలోనే ఉంటామండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేశారంటే నేను చేస్తానండి. ధన్యవాదములు.